ఇప్పుడే మిస్ యూ మూవీ చూడడం జరిగిందనమాట. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. స్టోరీ విషయానికి వస్తే హీరో మతిమరుపు అనమాట. ఒకానొక స్టేజ్లో తను గత మర్చిపోతాడు, పెళ్లి చేసుకున్న అన్ని విషయాలు మర్చిపోతాడు అనమాట. మర్చిపోయి ఒకసారి కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మా హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్ పరిచయం అయినప్పుడు ఆ హీరోయిన్ తను పెళ్లి చేసుకున్న సంగతి కూడా మర్చిపోతారు అనమాట. ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు అనమాట. స్టోరీ డిఫరెంట్గా ఉంది, చూపించడం విధానం కూడా చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ ఇద్దరు కలిసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు భలే ఉంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. ఫ్రీ టైంలో సిద్ధార్థ్ అన్న నుంచి ఇలాంటి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థియేటర్లో చూసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అసలు బాగా మామూలుగా ఉండదు. సింపుల్గా ఉన్న స్టోరీ, సింపుల్గా ఉన్నా కూడా అతను చూపించిన విధానం మాత్రం డిఫరెంట్గా చూపించారన్నమాట. డైరెక్టర్ రాజశేఖర్ అనమాట. చాలా బాగా చూపించడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైంలో చూసిన లవ్ స్టోరీస్లలో ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ క్లైమాక్స్ కోసం ఏడుపు వచ్చేసి పక్క బాగుంది. ఇంటర్వెల్ టైం మీకు ఎక్కడ బోర్ గిరి అని అనిపించదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుద్ది అనమాట. మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. లవ్ స్టోరీ కానీ అంతా డిఫరెంట్గా ఉంది, కానీ బాగానే ఉంది, చూడవచ్చు, ఇబ్బంది ఉండదు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఎస్పెషల్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది అనమాట నాకు. స్టోరీ సింపుల్, గతాన్ని మర్చిపోతాడు. తను మర్చిపోయిన తన విషయాన్ని ఫ్రెండ్స్ చెప్పడం, మళ్ళీ తర్వాత చెప్పిన కదా చూసాను, మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా అయితే నిజం చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఎక్కడ బోర్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు మంచి నచ్చుతుంది అండ్ మంచిగా అనిపిస్తుంది. అరే బాగానే ఉంది అనిపిస్తుంది. సిద్ధార్థ్ అన్న మూవీస్ కంటే ఇది కొంచెం మంచిగానే ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఖచ్చితంగా. హీరోయిన్ ఆషిక గురించి చెప్పాలి. తనైతే ఎక్సలెంట్ చేసిన పర్ఫార్మెన్స్. అండ్ సిద్ధార్థ్ అన్న గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్సలెంట్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆషిక గారి గురించి చెప్పాలి. తనైతే ఇచ్చి పడేసింది అనమాట క్యారెక్టర్. తను తప్ప వేరే వాళ్ళు ఎవరిని ఊహించుకోలేము అనమాట. ఈ మూవీలో తను చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది.